ఈ రోజు మనం ఆగమనం అయిపోయి యాడికి పోతా ఉన్నామంటే మన బంతిపూల తోట దగ్గరికి వెళ్తున్నాం. ఆడికి ఏం పీకేదానికంటే పువ్వులు పీకేదానికే పోతా ఉన్నాము. పొలం దగ్గరికి వచ్చేసాం. పువ్వులు పీకేద్దామని అన్ని వస్తువులు తీసుకొచ్చాం మచ్చా. ఇంకా పీకుదాం అనే టైంకి మార్కెట్ మహానుభావుడు కాల్ చేశాడు. కాల్ చేసి పువ్వుల్లో నీళ్లు ఉన్నాయేమో చూడప్పా అన్నాడు. నేను చెక్ చేసి ఉన్నాయన్నా. అయితే ఈ రోజు పీకొద్దు అన్నాడు మచ్చా. సరిపోయింది. ఎందుకన్నా అంటే పువ్వులో నీళ్లు గనక ఉంటే పువ్వులు పారవు అన్నాడు. పారకపోతే ఏముందన్నా నడిపించు అన్నా. ఆ జోక్ కి నవ్వలేక ఫోన్ కట్ చేసి దింగాడు. ఇలాంటి దరిద్రం మన లైఫ్ లో ఎప్పుడు జరిగేదే కదా. జరగకపోతే ఆశ్చర్యపడలే గాని ప్రతి సంవత్సరం నవంబర్ డిసెంబర్ లో తుఫాన్ లాగా పట్టుకుంటదని తెలిసి కూడా బంతి పూలేసానే నేను ఏరి. సర్లే ఈ రోజుకి పీకేది ఏం లేదు. పీకితే నెత్తి మీద బొచ్చి పీకోవాలి గాని అనుకుని అక్కడి నుంచి సునీత దగ్గరకు వచ్చా. బుజ్జి ముండా ఇన్ని రోజులు ఎందుకు చూపిలేదంటే మా అమ్మ దృష్టి తగ్గుతుంది అంది. అందుకే. కానీ మనకున్న దరిద్రంతో పోల్చుకుంటే దృష్టి ఎంతో బెటర్ కదా అనిపించింది. తర్వాత అక్కడి నుంచి ఇంటికి వచ్చేసా. ఇంటికి వచ్చి బువ్వ తిందామని చారు చూస్తే కంది గింజల పులుసు చేసింది అమ్మ. నాకు ఇది వద్దామా వేరే చేసి అన్న. అయితే తినకపోని మర్యాదగా చెప్పింది. అంత రెస్పెక్ట్ తో చెప్పాక మూసుకుని తినాల్సి వచ్చింది. ఈ వీడియోకి ఇంతే, నేను ఎగేస్తా.